పాలకులు మారుతున్నారు, కానీ ఆదోని ఆసుపత్రి తలరాత మాత్రం మారడం లేదు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఏదో జాతరలో జనసందోహం అనుకుంటే పొరపాటే. ఇక్కడ కనిపిస్తున్నది తమ ఆరోగ్యం కోసం, పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న నిండు గర్భిణీలు. కర్నూలు జిల్లాలో కీలక ప్రాంతమైన ఆదోని మాతా శిశు ఆసుపత్రి ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది. 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్న హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదోని పట్టణం 5 నియోజకవర్గాలకు హెడ్ క్వార్టర్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది గర్భిణీలు స్కానింగ్ కోసం, డెలివరీల కోసం ఇక్కడికే క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ప్రతి నెల 9వ తేదీ మరియు 10వ తేదీల్లో నిర్వహించే స్కానింగ్ ప్రక్రియ ఇప్పుడు గర్భిణీలకు ఒక అగ్ని పరీక్షగా మారింది. మార్చి 9వ తేదీ సోమవారం కావడంతో ఉదయం నుంచే వందలాది మంది మహిళలు స్కానింగ్ సెంటర్ ముందు బారులు తీరారు. ఇతర నియోజకవర్గాల్లో స్కానింగ్ సెంటర్లు ఉన్నప్పటికీ సౌకర్యాల లేమితో అందరూ ఆదోనికే వస్తుండటంతో ఇక్కడ పరిస్థితి దాటిపోతోంది. గంటల తరబడి నిలబడలేక, కూర్చోవడానికి చోటు లేక గర్భిణీలు పడుతున్న అవస్థలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ కష్టాలు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరియు స్థానిక నాయకులు స్పందించాలి. తక్షణమే ఈ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి అవసరమైన వైద్య సిబ్బందిని, అధునాతన స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గర్భిణీల కష్టాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా, లేక ఈ జాతర ఇలాగే కొనసాగుతుందా? వేచి చూడాలి.